బన్ను గురించి మాట్లాడినటువంటి నా అక్కలు, నా అన్నలు, నా మీడియా ఛానళ్ళు బండి సంజయ్ కొడుకు గురించి ఎందుకు మాట్లాడట్లేదు? కొన్ని ఛానళ్ళు అయితే సిగ్గు లేకుండా ఉదయం నుండి ఒకటే 17 ఏళ్ళకే మందు తాగావా? ఎవడు తాగిచ్చిండు? నా కొడుకు పేరు ఎట్టాలి కదా. 17 ఏళ్ళకే మందు తాగామంటే మొన్న కూడా ఐపీఎస్ సుమతి గారు ఆడికి వెళ్ళి దిల్సుఖ్నగర్లోకి వెళ్ళి నిలబడ్డప్పుడు అందరూ మాట్లాడారు, విద్యార్థులు యువకులు ఎక్కువ ఉన్నారు అందులో అని చెప్పేసి మాట్లాడుతున్నారు. విద్యార్థులు యువకులే ఎక్కువ ఉన్నారు. ఈ దేశంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులను, యువకులని, విద్యార్థులని గంజాయికి, డ్రగ్స్కి, మందుకి అలవాటు చేసి గ్రామాన విపరీతమైనటువంటి మద్యాన్ని అమ్ముతూ ఈరోజు దేశవ్యాప్తంగా కేవలం తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పాలనలోనో లేదంటే కాంగ్రెస్ పాలనలోనో ఎక్కడ జరగట్లేదు, దేశవ్యాప్తంగా ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చుకునేటువంటి పరిస్థితి వచ్చింది. గంజాయి, డ్రగ్స్, ఇంజనీరింగ్ విద్యార్థులు పట్టుబడతా ఉన్నారు. గ్రామాల్లో మైనర్ బాలులు, చిన్న పిల్లగాళ్ళు గంజాయి తాగుతూ కేసులలో ఇరుక్కుంటా ఉన్నారు. ఎట్లా వస్తుందండి ఇంటింటికి గంజాయి?